కీర్తన కీర్తన ఏయ్, సైలెంట్గా ఉండండి కొద్దిసేపు. హాయ్ అమ్మా. ఓకే, క్లాస్ స్టార్ట్ చేస్తాను. మధ్యలో ఆపేసాం కదా. స్టార్ట్. ఓకే ఓకే రాజీవ్, ఓకే, నేను మనం ఎక్కడ దాకా చెప్పుకున్నాం? సెకండ్ రో దాకా చెప్పుకున్నాం అనమాట. ఇది ఇమేజ్ పెట్టాం కదా, కాలమ్స్ పెట్టేసి రోజు తీసుకొని. దీని తర్వాత లేఅవుట్ ఏంటంటే చూద్దాం. అవర్ క్లయింట్స్ అనేది ఇంకో రో అనమాట. మనం దీన్ని రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి, క్లయింట్స్ అనే దాన్ని ఒక రోలా తీసుకోవచ్చు. అలాగే ఈ ఇమేజెస్ అనేది ఒక రో తీసుకుని అందులో కాలమ్స్ టైప్ లో రాసేసుకొని తీసుకోవచ్చు. లేదా ఇవి రెండు కూడా ఒకే దాంట్లో రాసేసుకోవచ్చు మనం. ఓకేనా? అనే సింపుల్ వే మామూలుగా నేను రాసేస్తున్నాను. రో 3, పిక్సెల్స్. ఇది ఒక 60 పిక్సెల్స్ ఇచ్చేద్దాం. హైట్ ఒక 100 పిక్సెల్స్ ఇద్దాం. ఓకే, రెక్టాంగిల్ అండ్ సెంటర్, బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ అనేది చూస్ చేసుకుందాం మనం ఇప్పుడు. కనుక చూసేదారు కదా, ఈ రోకి మనం అవర్ క్లయింట్స్ అనే రోకి హైట్ విడ్త్ తీసేసుకున్నాం. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చాం. కానీ ఫాంట్ సైజ్ అనేది ఇంకా ఇవ్వలేదు. సో అది చిన్నగా డిస్ప్లే అవుతుంది మనకి. ఇప్పుడు ఫాంట్ సైజ్ ఇద్దాం. ఫాంట్ సైజ్ 63. ఓకేనా? చూడండి, 60 పిక్స్ ఇచ్చేసాను. అలాగే ఫాంట్ వైట్ కూడా ఇద్దాం. చూడండి గైస్, ఈ బ్యాక్గ్రౌండ్ మీద మనకి కలర్ అనేది అంత కనిపించట్లేదు. సో మనం కావాలంటే కలర్ కూడా మార్చుకోవచ్చు. ఇలాగనమాట. ఇప్పుడు 4th ఫ్లోర్ 4 ఇమేజెస్ అనేది మనం ఎలా ప్లేస్ చేయాలనేది చూపిస్తాను. క్లాస్
రో 4 డివిజన్ క్లాస్ రో 4 కాలం 1. ఓకేనా? ఇలాంటివి మనం 3 రోస్ తీసుకోవాలి. అంటే మనం ఎన్ని కాలమ్స్ పెట్టాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనం పెట్టుకోవచ్చు. నేను సేమ్ ఇమేజ్ది సోర్స్ అనేది తీసేసుకుంటున్నాను. మామూలుగా ఏంటంటే మనం వెబ్సైట్ చేసేటప్పుడు ఒక్కొక్క సర్వీస్కి మనం ఒక్కొక్క ఇమేజ్ అనేది ఇస్తాం అనమాట. అంటే దాని కంటెంట్ రిలేటెడ్గా ఉండే ఇమేజెస్ అనేది మనం అందులో ఇస్తాము. ఈ రో ఉంది కదా, రోకి ఇప్పుడు హైట్ విడ్త్ అనేది ఇచ్చేద్దాం. వచ్చేసి ఒక 250 పిక్సెల్స్ అనుకుందాం. ఓకే, దీనికి బ్యాక్గ్రౌండ్ ఓకేనా గైస్? చూడండి, మనం ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతున్నాయి. కానీ రోస్ లాగా అంటే మనం ఇంకా దానికి సిఎస్ఎస్ రాయలేదు కదా మీ కాలమ్స్ కి. సో మనకి ఇలా ఓవర్ ల్యాప్ అయిపోయి వస్తున్నాయి అనమాట. మనకి ఇచ్చిన హైట్ కంటే ఎక్కువ దాంట్లో బయటకు వచ్చేసి అది ఓవర్ ల్యాప్ అయిపోయినట్టు, ఇమేజ్ కానీ టెక్స్ట్ కానీ ఏదైనా సరే. ఓకే, row 2, row 3. Well guys, సేమ్ కోడ్ నేనేంటంటే మొత్తం కాపీ పేస్ట్ చేస్తున్నాను. విడ్త్ ఎంత అంటే 333 పిక్సెల్స్ ఇస్తున్నాను ఒక్కో కాలంకి నేను. హైట్ అనేది యాజ్ యూజువల్ 250. ఓకేనా? ఫ్లోర్ లెఫ్ట్, టూ 3. చూడండి, ఇమేజ్ ఇచ్చేసాం, అయినా సరే ఇది ఓవర్ ల్యాప్ వస్తుంది. ఎందుకంటే ఇమేజ్ సైజ్ అనేది మనం ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఉంది. ప్రతి దానికి మనం ఏంటంటే ప్రతి ఇమేజ్ కి కూడా దాని ఓన్ సిఎస్ఎస్ ని రాయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, అన్ని అందులో ఫిట్టే కనిపిస్తున్నాయి. సో మనం ఇలా ఏంటంటే ఎన్ని కాలమ్స్ కావాలనేది మనం డిసైడ్ చేసుకుని దాని తగ్గట్టుగా కాలమ్స్ అన్ని రాసేసుకోవచ్చు. 3, 4 కానీ 5 కానీ అలాగా. ఇక మన చివరి ట్యాగ్ వచ్చేసి
చివరి రో వచ్చేసి ఇది ఫూటర్ అనమాట. ఫూటర్ లో మనం ఏంటంటే nav లింక్స్ ఇచ్చేస్తాం. మళ్ళీ స్టార్టింగ్ లో రాసినట్టే మనం nav లింక్స్ అనేది హెడర్ లో ఎలాగైతే లింక్స్ ఇస్తామో అదే టైప్ లో మనం ఫూటర్ లో కూడా ఇస్తాం అనమాట. ఎగ్జాంపుల్ కి రాస్తున్నాను. ప్రొఫైల్ హోమ్ అబౌట్ ఓకేనా గైస్? చూస్తున్నారు కదా, నేను జస్ట్ రో ఇచ్చేసి టెక్స్ట్ రాసాను అంతే. నేను ఇంకేమి ఇవ్వలేదు, అంటే సైజ్ కానీ టెక్స్ట్ అరేంజ్మెంట్ కానీ ఏమి ఇవ్వలేదు. సో ఏంటంటే ఇది ఆటోమేటిక్ గా లెఫ్ట్ కి అలైన్ అయిపోయి నార్మల్ గా కనిపించేస్తుంది. మనం ఈ పార్ట్కి కూడా డిజైన్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను, అలాగే కలర్ కూడా. టెక్స్ట్ అలైన్, సెంటర్, ఫాంట్ సైజ్ కూడా కొద్దిగా పెంచుతాను, ఎందుకంటే నార్మల్ ఫాంట్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కదా. సో దానికంటే కొద్దిగా పెద్దగా కనిపించాలని చెప్పి నేను ఫాంట్ సైజ్ అనేది దీనికి ఇస్తున్నాను అనమాట. చూసారా, ఇది ఇలానే వస్తుంది అనమాట. పేజ్ అనేది ఇక్కడతో ఎండ్ అయిపోయింది. సో చూడండి, ఇది స్క్రోల్ అవుతుంది ఇలాగా. అంటే మన వెబ్ పేజ్ అనేది మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి హైట్ అనేది మారుతూ ఉండిద్ది. సో దాన్ని బట్టి ఏంటంటే మనం స్క్రోల్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది ఎండింగ్ ఫూటర్ తో అనేది ఎప్పుడైనా సరే వెబ్ పేజ్ లో అనేది ఫూటర్ తో ఎండ్ అయిపోయింది. డెమో చేస్తున్నప్పుడు ఏంటంటే దీనికి ఇది ఎలా కనిపిస్తుంది చూద్దాం ఒకసారి. చూడండి గైస్, చాలా చిన్నగా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వీడియోస్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి అనే దాని మీద. ఒక వెబ్ పేజ్ లో వీడియోస్ ని ఎలా ఇన్సర్ట్ చేయాలంటే యూట్యూబ్ వీడియోస్ కానీ లేకుంటే మన ఓన్ సోర్స్ వీడియోస్ కానీ మన వెబ్ పేజ్ లో ఎలా చేయాలని చెప్పి, అంటే మనం గ్యాలరీ వెబ్ పేజెస్ లోకి వెళ్ళినప్పుడు గ్యాలరీస్ వీటిలో చూస్తూ ఉంటాం కదా. కొంతమంది ఏంటంటే జస్ట్ వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే కూడా మనకు కొన్ని వీడియోస్ అనేది ప్లే అవుతూ కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ వీడియోస్ అనేది మనం వెబ్ పేజ్ లో ఎలా ఇన్సర్ట్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. న్యూ పేజ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు వీడియో ట్యాగ్ గురించి చూద్దాం. వీడియో ట్యాగ్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఇందులో 2 ట్యాగ్స్ అని ఉంటాయి అనమాట. వీడియో ట్యాగ్ లో అంటే వీడియో ట్యాగ్ ఉంటుంది, దాని లోపల ఇంకో సోర్స్ ట్యాగ్ కూడా ఉంటుంది. ఈ రెండు కలిసి ఈ రెండింటితో మనం ఏంటంటే మనం వీడియో అనే దాన్ని వెబ్ పేజ్ లో ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఓకే, అది వీడియో ట్యాగ్ ఎలా యూజ్ అవుతుందంటే ఇది ఒక సెక్షన్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట.
అంటే అందులో మనం వీడియో క్లిప్ ని లేదా వీడియో యొక్క లింక్ ని మనం రన్ చేయొచ్చు. అంటే సోర్సులో ఈ సోర్స్ అనేది ఉండేది కదా, ఈ సోర్స్ అనే దాంట్లో మనం ఆ లింక్ అనేది ఎస్ఆర్సి లింక్ అనేది మనం ఇస్తాం. వీడియో ట్యాగ్ లోపల ఈ సోర్స్ అనేది మనం ఇస్తాం. ఓకే, అంటే వీడియో ట్యాగ్ ని యూజ్ చేసినప్పుడు అందులో ఈ సోర్స్ ట్యాగ్ ఎస్ఆర్సి అట్రిబ్యూట్ తో ఉంటుంది అనమాట. లైక్ మనకి ఇమేజ్ ఎలా వచ్చింది, సేమ్ అదే టైప్ లో ఇమేజ్ కి మనం డైరెక్ట్ గా ఇమేజ్ ట్యాగ్లు ఇచ్చేస్తున్నాం. ఐఎంజి ఎస్ఆర్సి అని చెప్పి మనం ఇచ్చేస్తున్నాం అనమాట డైరెక్ట్ గా. కానీ మన ఇందులో అలా కాదు. ఇందులో వీడియో ట్యాగ్ లో ఏంటంటే వీడియో వచ్చింది, దాని లోపల సోర్స్ ట్యాగ్ వచ్చింది, సోర్స్ ట్యాగ్ లో మనకి ఎస్ఆర్సి అనేది వచ్చింది ఉండిద్ది అనమాట. ఎస్ఆర్సి లో మనం సోర్స్ అనేది ఇస్తాం, అంటే ఆ ఫైల్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి. ఫర్ సపోజ్ నేను పేజ్ కి బయటే పెట్టాను అనుకో, డైరెక్ట్ గా నేను నేమ్ రాసేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఫోల్డర్ లో పెడితే ఫోల్డర్ నేమ్ రాయాలి, దాని తర్వాత ఇది సోర్స్ నేమ్ అనేది కూడా ఇవ్వాలి. లేదు లింక్ పెట్టుకుంటానంటే మనం ఎక్కడి నుంచి లింక్ తెచ్చుకుంటున్నామో ఆ లింక్ ని పెట్టి కూడా మన ఈ వీడియో ట్యాగ్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అలాగే ఈ రెండు కలిసి యూజ్ చేస్తున్నప్పుడు మనకు కొన్ని సోర్స్ ట్యాగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ బ్రౌజర్స్ కి సపోర్ట్ చేయడానికి కొన్ని యాట్రిబ్యూట్స్ ఉంటాయి, కంట్రోల్ యాట్రిబ్యూట్స్ అన్నమాట ఇవి. అంటే ఇది బ్రౌజర్స్ అంటే మనం చూస్తుంటాం, మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే క్రోమ్ ఒకటి యూజ్ చేస్తూ ఉంటాం. క్రోమ్ కాకుండా ఒపేరా అని చెప్పి, ఎడ్జ్ అని ఇలా కొన్ని ఉంటాయి అనమాట, ఫైర్ ఫాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇందులో ఓపెన్ చేస్తున్నప్పుడు ఈ వీడియో అనేది డిస్ప్లే అవుతుందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. అంటే ఏ ఏ ఫార్మెట్ అనేది ఈ వీడియో సోర్స్ లో యూజ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో చూస్తున్నారు కదా, నేను ఇక్కడ రాశాను చూడండి. ఈ బ్రౌజర్స్ అనేది ఏంటంటే ఇక ఫస్ట్ లో వర్టికల్ గా రాశాను, దాని తర్వాత నేను ఏ ఫార్మెట్ అంటే డాట్ MP4 WebM OGG. అంటే మనకి ఇమేజెస్ లో ఎలా ఉంటాయి, JPG PNG అని చెప్పి ఎలాగ ఉంటాయో డాటా తర్వాత ఒక సోర్స్ నేమ్ తర్వాత ఇమేజ్ కి, సేమ్ అలాగే మనకి వీడియోస్ కూడా ఉంటాయి. అవేంటిదంటే MP4 WebM OGG అన్నమాట. ఓకే, ఈ ఈ ఫైల్స్ ఫార్మాట్స్ అన్ని ఏంటంటే మనకి ఏ బ్రౌజర్ లో ఎలా యూజ్ అవుతాయి అనేది ఈ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఎడ్జ్ దాంట్లో అయితే MP4 ఒకటే యూజ్ అవుతుంది, WebM లేదా OGG అనేది రాదు. ఇవి మనం ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఈ ఫార్మాట్స్ అన్ని ఒకవేళ వెబ్ పేజ్ అనేది లోడ్ అవుతున్నప్పుడు ఒకవేళ ఈ ఫైల్ అనేది బ్యాక్ అయినా లేకుంటే రాకపోయినా దానికి బదులుగా ఈ వేరే ఫార్మాట్ ఉన్న వీడియో అనేది మనకి ప్లే అవుతుంది అనమాట. లేకుంటే సర్వర్ ఒకవేళ ఫార్మాట్ ని సపోర్ట్ చేయకపోయినా సరే ఇంకో ఫార్మాట్ లో ఉన్నది ఏంటంటే మనకి అక్కడ వీడియో అనేది ప్లే అయిపోతుంది. మనం చెప్పలేం కదా, మన యూజర్ అనే అతను ఖచ్చితంగా మనకి ఇందులోనే చూస్తాడు అంటే ఫలానా వెబ్ బ్రౌజర్ లోనే చూస్తాడు అని చెప్పి మనం కన్ఫర్మ్ చేసి చెప్పలేం. కానీ ఎందులో అన్నా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అది చూసినప్పుడు ఏంటంటే మన ఫైల్స్ అనేవి కనిపిస్తూ ఉండాలి కదా, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది. సో ఎందుకంటే దానికోసం అని చెప్పి మనం ఈ ఫార్మాట్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. ఇది ఒకసారి చూడండి, క్రోము, ఫైర్ ఫాక్స్, ఒపేరా అనేవి MP4 WebM OGG ఈ 3 ఫార్మాట్స్ ని సపోర్ట్ చేస్తాయి అన్నమాట. కానీ ఎడ్జ్ అను సఫారీ మాత్రం MP4 అనే ఒక ఫార్మాట్ మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో యూజ్ చేసే ఫార్మాట్స్ గురించి, యాట్రిబ్యూట్స్ గురించి తెలుసుకుందాం. అవి ఫార్మాట్స్, ఇవి యాట్రిబ్యూట్స్ అన్నమాట. యాట్రిబ్యూట్స్ అని అంటే మనం ఈ ఇమేజ్ ట్యాగ్ లో ఎస్ఆర్సి ఎలా అది కూడా ఒక యాట్రిబ్యూటే కదా, సేమ్ అదే టైప్ అన్నమాట. కాకపోతే వీడియో ట్యాగ్ లో వీటిని ఏంటంటే మనం వీడియో ట్యాగ్ లో యూజ్ చేస్తాం ఇది. ఓకేనా? వీడియో ట్యాగ్ లో ఈ యాట్రిబ్యూట్స్ అన్ని కూడా మనం ఇస్తాం. అంటే ఈ యాట్రిబ్యూట్ నేమ్ ఏంటిది, దానికి మనం ఇచ్చే వాల్యూ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ నేను స్పెసిఫై చేశాను. చూడండి, ఆటో ప్లే అని అంటే
ఆటో ప్లే యాట్రిబ్యూట్ ఎలా యూజ్ అవుతుంది అంటే, మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం కదా, వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు వెబ్సైట్ లో వీడియో ఆటోమేటిక్ గా వస్తుంటుంది అని చెప్పాను కదా ఇందాక. సేమ్ అలాగే అనమాట. మనం ఒక వీడియో ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఒక వీడియో ఫైల్ అనేది, అంటే వాళ్ళ యాడ్ కానీ లేకుంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది కానీ వీడియో రూపంలో డిస్ప్లే చేస్తూ ఉంటారు. అది ఆటోమేటిక్ గా ప్లే అవుతూనే ఉంటుంది. అంటే నువ్వేమో పాస్ బటన్ ప్లే బటన్ క్లిక్ చేసి నువ్వు దాన్ని ప్లే చేయట్లేదు, అది ఆటోమేటిక్ గా ప్లే అవుతూ వస్తుంది అన్నమాట. ఓకేనా? అలాంటి కంట్రోల్ కోసం ఏంటంటే మనం ఈ ఆటో ప్లే అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాము. ఈ కంట్రోల్స్ అట్రిబ్యూట్ ఏంటంటే వీడియో యొక్క కంట్రోల్స్ ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. లైక్ ఇప్పుడు వాయిస్ కనిపిస్తుంది ఒక వీడియో దాంట్లో ఫార్మాట్ లో, మనం వీడియో ప్లే అవుతున్నప్పుడు మనకి వీడియో రన్ అవుతున్న టైం కానీ లేకుంటే పాస్ బటన్ ప్లే బటన్ కానీ, అలాగే ఏంటంటే వాయిస్ బటన్ కూడా ఉంటుంది కదా, ఆ బటన్స్ ఇవన్నీ ఏంటంటే ఈ కంట్రోల్స్ అన్ని ఏంటంటే ఈ కంట్రోల్స్ అనే యాట్రిబ్యూట్ మనకి డిస్ప్లే చేస్తుంది. హైట్ విడ్త్ అనేవి, నేను విడ్త్ అనేది చివరిలో రాశాను చూడండి. హైట్ విడ్త్ అనేది ఏంటంటే వీడియోకి ఒక స్పెసిఫిక్ హైట్ అండ్ ఒక విడ్త్ ఇవ్వడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? లూప్ ఏంటంటే ఒక వీడియోని ప్రతిసారి అలాగే ప్లే చేస్తూనే ఉండడానికి అన్నమాట. అంటే అది ఆగిపోదు. ఒక వీడియో అనేది ఒక 2 minutes ఉందనుకుందాం, ఆ 2 minutes తర్వాత కూడా మళ్ళీ ఏమైందంటే ఈ వీడియో మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆటోమేటిక్ గా ప్లే అయిపోతూ ఉంటుంది అనమాట. లూప్ లో పెట్టేసాం దాన్ని. అంటే అది 24/7 365 డేస్ ఏంటంటే ఆ వీడియో అనేది ప్లే అవుతూనే ఉండిద్ది. అదే 2 minutes వీడియో ప్రతిసారి ప్లే అవుతూనే ఉండిద్ది అనమాట. మనం ఇలాంటిది ఎక్కడ చూస్తూ ఉంటామంటే ఈ సిస్టమ్ ని హాస్పిటల్స్ లో కానీ ఏదన్నా షాపింగ్ మాల్స్ లో కానీ చూస్తూ ఉంటాం. వాళ్ళ యాడ్స్ ఉంటాయి కదా, ఒక 3-4 minutes ఉండే యాడ్ ని వాళ్ళు ఏంటంటే వాళ్ళ డిస్ప్లేలో అదే ప్లే చేస్తూనే ఉంటారు అనమాట. ప్రతిసారి అదే ప్లే చేస్తూ ఉంటారు, ఒకే వీడియోని అలా ప్లే చేస్తూ ఉంటారు. సో అలాగా లూప్లు పెట్టేసి ఆ వీడియో అనేది ప్లే అయ్యేట్టుగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మ్యూటెడ్ అట్రిబ్యూట్ ఏంటంటే ఒక వీడియో యొక్క ఆడియోని మ్యూట్ చేయడానికి. అంటే ఎలా అంటే అది ఇప్పుడు మనం ఒక వీడియో అనేది ప్లే చేస్తాం కదా, ప్లే చేసిన వీడియోలో ఆడియో అనేది ఆటోమేటిక్ గా కూడా ఈ వీడియోతో పాటు ఆడియో కూడా వచ్చేస్తుంది. కాకపోతే ఈ వీడియో మ్యూటెడ్ అట్రిబ్యూట్ తో మనం ఏం చేస్తామంటే ఈ మ్యూటెడ్ అట్రిబ్యూట్ తో మనం ఏం చేస్తామంటే వీడియో ప్లే అవుతున్నా కానీ మనం క్లిక్ చేయనంత వరకు కూడా ఈ ఏదైతే ఆడియో ఉందో అది ప్లే అవ్వకుండా మనం ఆపొచ్చు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి పోస్టర్. ఈ పోస్టర్ అనేది ఏంటంటే మనం ఈ రీల్స్ లో వీడియోస్ లో థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, థంబ్నెయిల్స్ కోసం అన్నమాట. ఇది థంబ్నెయిల్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ కనిపిస్తుంది లోపల మ్యాటర్ ఏమున్నా సరే పైన మాత్రం ఒక సెన్సేషనల్ న్యూస్ ఉన్నట్టుగా ఒకటి ఇచ్చేస్తాడు మనకి. అయ్యో ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా అని చెప్పి ఒక థంబ్నెయిల్ అంటే ఇక ఇమేజ్ అనేది మనకు పెడతాడు అనమాట. ఒక వీడియోకి అలాంటి ఇమేజెస్ ని యాడ్ చేయడం కోసం పోస్టర్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. ఈ పోస్టర్ అనే దాంట్లో మన ఇమేజ్ యొక్క సోర్స్ నేమ్ ని ఇచ్చేస్తాం అనమాట, యూఆర్ఎల్ ని. ఓకే, ఇది ఇచ్చినప్పుడు ఏంటంటే వీడియో అనేది ప్లే అవ్వనంత వరకు కూడా ఆ పోస్టర్ అనేది కనిపిస్తూ ఉండిద్ది మనకి. ఓకేనా? ప్రీలోడ్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే వెబ్ పేజ్ లో ఓపెన్ చేసినప్పుడు మనం వీడియోస్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వీడియో అనేది బఫర్ అవుతూ ఉండిద్ది కొన్నిసార్లు. ఎందుకంటే లోడ్ అయి ఉండదు అనమాట దానికి. మనం ఎప్పుడైతే మనం ఆ సెక్షన్ కి వస్తామో ఆ టైంలో మాత్రమే వీడియో అనేది లోడ్ అవుతుంది, అంటే బఫర్ అవుతూ ఉండిద్ది. ఆ టైంలో బఫర్ అవుతూ ఉండిద్ది. అలా కాకుండా మనం ఈ ప్రీలోడ్ అనే ఆప్షన్ ఇచ్చామనుకోండి వెబ్ పేజ్ లో, అప్పుడే ఈ వీడియో ట్యాగ్ లో, వెబ్ పేజ్ లోని వీడియో ట్యాగ్ లో మనం ఈ ప్రీలోడ్ అని చెప్పే యాట్రిబ్యూట్ ఇస్తే అప్పుడు అది ఏం చేస్తుందంటే వెబ్ పేజ్ లోడ్ అవుతున్నప్పుడే వీడియో కూడా లోడ్ అయిపోతుంది అనమాట. లోడ్ అయిపోయి డైరెక్ట్ గా వీడియో అనేది మనం క్లిక్ చేసినప్పుడు ప్లే అయిపోతుంది. ఓకేనా? ఎస్ఆర్సి అనేది ఏంటంటే సోర్స్ దాంట్లో యూజ్ చేస్తాము.
అంటే సోర్స్ ఫైల్ ఇవ్వడానికి. వీడియో అనుకోండి, video.mp4 అని చెప్పు, ఓజీజీ అనో లేకుంటే వెబ్ఎం అనో, అలాగా మనం ఎలాగైతే ఇమేజ్లో ఇస్తామో అదే టైప్లో దీనికి కూడా ఇస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఇది ఒకటి ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. video.html. నేను దీనికి హెడ్డింగ్ ఇస్తున్నాను, వీడియో అని చెప్పి. అదేనా, ఫస్ట్ వీడియో ట్యాగ్ ని తీసుకోవాలి. వీడియో, నెక్స్ట్ సోర్స్. ఈ సోర్స్ లో టూ టైప్ ఆఫ్ ఉంటాయి, టైప్ ఒక అట్రిబ్యూట్, ఎస్ఆర్సి అట్రిబ్యూట్. టైప్ అనేది ఏంటంటే మనం ఫైల్ ఏ టైప్ లో ఇస్తున్నాం అనేది దానికి ఇవ్వాలన్నమాట. సోర్స్ లో ఈ టైప్ అనేది కన్ఫామ్ మనం రాయాలి. ఎందుకనంటే సోర్స్ అనేది మనం రెండు చోట్ల కూడా యూజ్ చేస్తాం, వేరే వేరే చోట్ల. సో అదేంటంటే ఆడియో ఫైల్స్ లో కూడా మనం యూజ్ చేస్తాం అనమాట. సో అందుకని చెప్పి మనం పర్టికులర్ గా ఏ టైప్ ఇస్తున్నాం అనేది మనం రాయాలి. ఒకసారి చూడండి, ఇందులో నేను 3 టైప్ ఆఫ్ ఫైల్స్ అనేది తీసుకున్నాను, వీడియో ఫైల్స్. ఓకేనా, ఏంటంటే MP4, వెబ్ఎం, ఓజీజీ 3 టైప్ ఆఫ్ ఫైల్స్ అనేది నేను తీసుకొని ఉన్నాను. చూస్తున్నారు కదా, సోర్స్ ఫైల్ ని నేను 3 కింద కాపీ చేసుకుంటున్నా. సో ఎందుకంటే మనం 3 ఫైల్స్ ని రాసుకోవడానికి. డెమో వీడియో, MP4. కదా, MP4, దాని తర్వాత ఓజీజీ, సారీ వెబ్ ఎం. ఈ ఫార్మాట్స్ ఏదైతే ఇస్తున్నామో టైప్ లో కూడా సేమ్ ఫార్మాట్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఎందుకంటే టైప్ లో ఇచ్చే ఫార్మాట్ ని బట్టే కదా అది తర్వాత ఒకవేళ లోడ్ అవ్వలేదు అనుకోండి ఇంకో దాన్ని తీసుకోవాలి. ఇది ఈ టైప్ ఎప్పుడైతే మనకి MP4 అని పెట్టేసాం అనుకోండి, అన్నిటికీ MP4 ని చూపించేస్తే అప్పుడు మళ్ళీ అదే ఫైల్ అనేది ఆల్రెడీ అది లోడ్ అవ్వట్లేదు. సో ఏంటంటే అది మళ్ళీ లోడ్ అవ్వదు అనమాట. సో మనం ఇలా రాస్తాము. అలాగే ఇక్కడ మనం ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాం. ఎప్పుడైతే లోడ్ చేయలేదో ఆ ఫైల్ ని అప్పుడు ఈ టెక్స్ట్ అనేది మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. మనం ఇమేజ్ దాంట్లో మనం ఇస్తాం కదా, ఆల్ట్ అని చెప్పి అది ఇస్తాం కదా ఇన్ఫర్మేషన్. అంటే ఒక ఇమేజ్ బ్రేక్ అయినప్పుడు మనకి ఆ ఇమేజ్ నేమ్ గానీ దాని ఇన్ఫర్మేషన్ తెలియడానికి ఎలాగైతే ఇస్తున్నామో అదే టైప్ లో ఇది కూడా అన్నమాట. ఏమని ఇస్తున్నాం, బ్రౌజర్ డస్ నాట్ సపోర్ట్ వీడియో ట్యాగ్ అని చెప్పి. అంటే మీ బ్రౌజర్ ఈ వీడియో ట్యాగ్ ని సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి అది ఒక డిస్ప్లే అవుతుంది అనమాట. ఎప్పుడంటే మన వీడియో ఫార్మాట్ అనేది అక్కడ అప్లై కానప్పుడు, మన ఫార్మాట్ అనే వీడియో ఫార్మాట్ అనేది అక్కడ సపోర్ట్ చేయనప్పుడు ఇది ఇలాంటి ఈ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది అక్కడ. ఓకేనా, ఒకసారి కోడ్ చూడండి జాగ్రత్తగా. ఇది వీడియో సోర్స్, అందులో సోర్స్ నేమ్ అండ్ వీడియో టైప్ అన్నమాట. ఓకేనా, ఈ టెక్స్ట్ ఏంటంటే ఒకవేళ సపోర్ట్ చేయకపోతే ఆ టైంలో ఆ ఫైల్ కి ఇది ఒక ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తుంది. ఏంటిది, ఇక్కడ మీ వీడియోస్ ఈ బ్రౌజర్ ఏంటంటే ఈ వీడియో ట్యాగ్ ని సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి మనకు చూపిస్తుంది అనమాట. ఓకేనా,
సేవ్ చేశాను. చూస్తున్నారు కదా? వీడియో HTML లో ఫైల్ అనేది రావట్లేదు. కొన్ని నిమిషం గైస్ చూద్దాము. చూడండి గైస్, వీడియో అనేది ఓపెన్ అయింది కదా, కానీ ఇది ప్లే అవ్వట్లేదు. ఇది ఒక ఇమేజ్ లాగా వచ్చింది అన్నమాట నార్మల్ గా. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనం ఏ యాట్రిబ్యూట్ అనేది ఇవ్వలేదు. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటిది, వీడియో ప్లే చేయడానికి కంట్రోల్స్ ఉండాలి. మనకి కంట్రోల్స్ కనిపించాలి కదా. సో నేను కంట్రోల్ ని ఇస్తున్నాను. కంట్రోల్స్ ఇచ్చినప్పుడు చూడండి మనకు కంట్రోల్స్ వచ్చాయి. పాస్ బటన్, వాయిస్ ది అండ్ ఫార్మెట్. ఓకే, చూడండి వీడియో అనేది ప్లే అవుతుంది మనకి. ఓకేనా? ఇప్పుడు మనం ఒక్కొక్క కంట్రోల్ ని ఇచ్చి దీన్ని ప్లే చేద్దాం. రిఫ్రెష్ చేసేసాను. ఓకే, మిస్టేక్ రాశాను ఇక్కడ. కంట్రోల్స్ ప్రీలోడ్ ఇద్దాం. ప్రీలోడ్ అంటే వెబ్ పేజ్ లోడ్ అయినప్పుడే అది లోడ్ అవడానికి అనమాట. ప్రీలోడ్ అనేది ఎలాంటి వాటికి యూజ్ అవుతుందంటే ఫైల్ సైజ్ అనేది పెద్దగా ఉన్నప్పుడు, అంటే పెద్ద పెద్ద వీడియోస్ కి అది లోడ్ అవడానికి ఇది యూజ్ చేస్తాం అనమాట. మన వీడియో అనేది చిన్నదే కాబట్టి పెద్ద ఇష్యూ ఏమి ఉండదు, ఆటోమేటిక్ గా అది లోడ్ అయి వచ్చేసిద్ది. ఓకేనా? ఆటోమేటిక్ గా ఇలా లోడ్ అయ్యి ఇదిగోండి లోడ్ అవుతుంది చూడండి. ఆటో లోడ్ అయ్యి మనకి ఇలా కనిపించిద్ది అనమాట. సో నెక్స్ట్ దీనికి మనం కొద్దిగా విడ్త్ హైట్ ఇద్దాం. విడ్త్ నేను 600 పిక్సెల్స్ ఇస్తున్నాను. హైట్ అనేది ఒక 300 పిక్సెల్స్. చూడండి వీడియో ఇచ్చినప్పుడు నేను హైట్ విడ్త్ ఇచ్చినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇలా వచ్చింది చూసారా, ఇదంతా ఏంటంటే వీడియో ట్యాగ్ అన్నమాట. వీడియో ట్యాగ్ లో ఉండే లెంత్ విడ్త్, ఇది సోర్స్ మధ్యలో ఉంది. ఏంటంటే వీడియో ఫైల్ అనేది మనకి ఇలా వస్తుంది.
అంటే దీన్ని ఏంటంటే మాడిఫై చేసుకోవచ్చు ప్యూర్ సిఎస్ఎస్ లోకి వచ్చిన తర్వాత కొన్ని జేఎస్ కలిపి. ఓకే, మ్యూట్ అట్రిబ్యూట్ గురించి తెలుసుకుందాం. చూడండి గైస్, ఈ వీడియోలో ఇక్కడ ఆటోమేటిక్ గా ఏంటంటే ఆడియో ఫైల్ అనేది నార్మల్ ఓపెన్ అయి ఉంది. అంటే ఇది ప్లే చేసిన మనం మ్యూట్ చేసామన్నమాట. రిఫ్రెష్ చేస్తున్నాను, చూడండి ఈ ఆడియో అనేది ఆల్రెడీ మ్యూట్ అయి వచ్చేసి నేను ప్లే చేసిన ఆడియో అనేది నాకు రాదు బయటికి. నేను ఎప్పుడైతే నాకు ఆడియో కావాలని చెప్పి నేను క్లిక్ చేస్తానో మాత్రమే నాకు ఆడియో అనేది ప్లే అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఆటో ప్లే ట్రై చేద్దాం. చూడండి, మనం వీడియో అనేది రిఫ్రెష్ చేసినప్పుడు అది ఆగిపోయి ఇలా కనిపిస్తుంది. మనం ప్లే చేస్తేనే ప్లే అవుతుంది, కానీ ఆటో ప్లేలో అలా కాదు, ఇది ఆటోమేటిక్ గా ప్లే అవుతూ ఉండిద్ది. ఆల్రెడీ మనం మ్యూటెడ్ ఇచ్చాం కాబట్టి ఇది మ్యూట్ అయి కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా? దీనికి మనం లూప్ ఇచ్చామనుకోండి, ఒకవేళ లూప్ ట్యాగ్, ఈ లూప్ ట్యాగ్ ని ఒక నిమిషం ఆగండి చెప్తాను. ఇప్పుడు ఈ వీడియో ఉంది, దాదాపు 2 minutes ఉంది. ఇప్పుడు నేను తీసుకొని చూసారా, వీడియో అయిపోగానే వీడియో అనేది ఆగిపోతుంది అనమాట. సో మనం లూప్ ట్యాగ్ లో ఇది ఎలా ఉండిద్దో చూద్దాము. రిఫ్రెష్ చేస్తున్నాను, వీడియో అయిపోయింది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్లే అవుతుంది. ఇంకోసారి చూడండి, వీడియో చివరి దాకా తీసుకొచ్చేసాను, అది మళ్ళీ లూప్ లో వెళ్ళిపోయి మళ్ళీ వీడియో అనేది ప్లే అవుతూనే ఉండిద్ది అనమాట ఇలాగే. ఓకేనా? పోస్టర్ ని మనం ఒకవేళ పోస్టర్ యూజ్ చేయాలని, పోస్టర్ అట్రిబ్యూట్ ని యూజ్ చేయాలంటే మనం అందులో ప్రీలోడ్ అండ్ ఆటో ప్లే ని తీసేయాలి. ఎందుకంటే ఆటో ప్లే అవుతుంది అనుకోండి, మన పోస్టర్ తో పని ఏముంది, అది ఎందుకంటే వీడియో ఆల్రెడీ ప్లే అవుతూనే ఉండిద్ది కదా. సో ఏంటంటే ఆటో ప్లే ఉన్నప్పుడు పోస్టర్ ని మనం పెట్టినా యూజ్ ఉండదు. అలాగే ప్రీలోడ్ కూడా, ఎందుకంటే అది లోడ్ అయిపోతుంది కదా ఎప్పటికప్పుడు, వీడియో అనేది ఎప్పటికప్పుడు లోడ్ అవుతూ ఉండిద్ది. లోడ్ అవుతున్నప్పుడు ఏంటంటే వీడియో ఫార్మేట్ ని చూపించింది కానీ మన వీడియో చూపించింది కానీ పోస్టర్ మనకు చూపించదు అనమాట. సో ఏంటంటే ఈ 2 అట్రిబ్యూట్స్ ని మనం ఇప్పుడు తీసేద్దాం. తీసేసి పోస్టర్ అట్రిబ్యూట్ రాద్దాం. పోస్టర్ చూడండి, నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ ని డౌన్లోడ్ చేసి పెట్టాను. ఇందులో వీడియో IMG అని చెప్పి, ఇది వెబ్ ఫార్మాట్ లో ఉందన్నమాట. ఓకే, వెబ్ చూడండి గైస్, ఇలాగా పోస్టర్ అనేది మనకి వచ్చేస్తుంది. సో ఏంటంటే ఇలాగా మనం ఒక వీడియోకి థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేసి దానికి పెట్టొచ్చు. యాక్చువల్ గా అయితే చూడండి ఇలా ఉంది కదా, ఇది ఎలా అంటే ఈ థంబ్నెయిల్ మనం వీడియో సైజ్ తగ్గట్టుగా థంబ్నెయిల్స్ కి ఒక సైజ్ అనేది ఉండేది కన్ఫామ్ గా, మనం ఆ సైజ్ లో మాత్రమే పిక్చర్ ని తీసుకొని పెట్టుకోవాలి. ఓకే, నేను నార్మల్ గా పెట్టేశాను. ఇది మనకి వీడియో స్టార్టింగ్ అంటే ప్లే అవ్వక ముందు మనకి పోస్టర్ అనేది కనిపిస్తుండిద్ది అనమాట. ఇప్పుడు మన ఆడియో ట్యాగ్ గురించి చూసుకుందాం. ఆడియో ట్యాగ్ అంటే సేమ్ యాజ్ ఇలాగ వీడియో ట్యాగ్ లాగే ఉంటుంది అనమాట. కాకపోతే ఇందులో చిన్న
కొన్ని యాట్రిబ్యూట్స్ ఉండవు. అంటే ఇప్పుడు మనం ఇందులో వీడియోకి హైట్ విడ్త్ అనేది ఇస్తాం కదా, సో మనం దానికి హైట్ విడ్త్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, పోస్టర్ కూడా అవసరం ఉండదు. వీడియో ట్యాగ్ ఏముంది చెప్పండి, అది జస్ట్ ఇంత ఆడియో ఫైల్, ఆడియో అనేది ప్లే అవుతూ ఉండిద్ది. సో మనం ఏంటంటే దానికి హైట్ విడ్త్ పోస్టర్స్ అనేవి ఇవ్వమన్నమాట దానికి. ఓకేనా? ఇప్పుడు ఆడియో ట్యాగ్ లో ఏ ఫార్మాట్స్ ఉంటాయో చెప్తాను. సేమ్ ఆడియో ట్యాగ్ కూడా ఎలా అంటే మనం ఇలాగే ఇచ్చేస్తాం అనమాట. ఆడియో ట్యాగ్ ఉండిద్ది, అందులో సోర్స్ ఫైల్ ఉండిద్ది, సోర్స్ ఫైల్లోనే మనం ఆడియో ఫైల్ అనేది ఇస్తాము. గైస్ మనం ఆడియో ట్యాగ్ లో సోర్స్ ట్యాగ్ ఇచ్చేసి అందులో మన ఏ సోర్స్ అయితే ఇస్తున్నామో ఆ సోర్స్ ఫైల్ నేమ్ అనేది మనం అందులో ప్రొవైడ్ చేస్తాం అన్నమాట, సేమ్ యాజ్ వీడియో ట్యాగ్ లో చేసినట్టే. ఓకే, ఇందులో ఏ ఏ ఫార్మాట్స్ ఉంటాయి, అవి ఏ బ్రౌజర్ సపోర్ట్ చేస్తాయి అనేది నేను ఇక్కడ రాశాను చూడండి. సేమ్ యాజ్ అందులో ఉన్నట్టుగానే ఏంటంటే మనకు 3 ఫార్మాట్స్ ఉంటాయి. ఏంటంటే MP3, వేవ్, OGG అన్నమాట. ఓకేనా? ఈ 3 ఫార్మాట్స్ ని మనం ఏ బ్రౌజర్స్ లో వర్క్ అవుతాయి అనేది ఇక్కడ రాశాను. దాంట్లో ఏంటంటే MP3 ఒకటే యూజ్ అవుతుంది, వేవ్, OGG అనేది రావు. సో అలాగే క్రోమ్, ఫైర్ ఫాక్స్, ఓపెరాలో ఈ 3 ఫార్మాట్స్ అనేది మనకి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. సఫారీలో MP3 ఒకటే. ఓకే, ఇందులో ఉండే యాట్రిబ్యూట్స్ సేమ్ ఆటో ప్లే ఉండిద్ది, కంట్రోల్స్ ఉంటాయి, లూప్ ఉండిద్ది, మ్యూటెడ్ ఉండిద్ది, ప్రీలోడ్ అండ్ ఎస్ఆర్సి అనేది తెలుసు కదా, మనం సోర్స్ దానికి వాడతాం అనమాట, సోర్స్ లో ఫైల్ నేమ్ ఇవ్వడానికి ఎస్ఆర్సిని. ఇందులో మనకి వీడియో దాంట్లో అండ్ ఆడియో ట్యాగ్స్ లో మనకి లేనివి ఏంటంటే 3 యాట్రిబ్యూట్స్, విడ్త్, హైట్ అండ్ పోస్టర్స్. ఓకేనా? మిగతావన్నీ ఆటోమేటిక్ గా మొత్తం ఒకేలా ఉండిద్ది. ఇప్పుడు మనం ఒక ఆడియో ఫైల్ ని క్రియేట్ చేద్దాము. audio.html ఆడియో. సార్ నాకు మీ స్క్రీన్ కనిపించడం లేదు సార్. స్క్రీన్ కనిపించట్లేదా? ఇప్పుడు కనిపిస్తుందమ్మా? లేదు సార్. మీకు కనిపిస్తుందా అండి స్క్రీన్? ఎస్ సార్. నాకు కనిపించడం లేదు సార్. ఏందమ్మా? ప్రాబ్లం అయితే ఇక్కడ కాదమ్మా, అయితే నువ్వు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. లేకున్న తర్వాత ఈ వీడియో అనేది ఇస్తారు, అంటే రికార్డ్ చేసిన వీడియో ఇస్తారు, అందులో ఒకసారి చూసుకోమా నువ్వు. ఓకే? ఓకే సార్. ఆడియో సోర్స్, సోర్స్. ఇదిగోండి, ఇందులో కూడా నేను 3 ఫార్మాట్స్ తీసుకున్నాను, MP3, OGG అండ్ వేవ్ అన్నమాట. ఓకే, 3 ఫార్మాట్స్ ని ఇప్పుడు ఇందులో రాద్దాము. డెమో ఆడియో.
P3 OGG and web. ఓకే, చూడండి ఆడియో దాంట్లో మనకి ఇక్కడ ఫైల్ రాసాం, కానీ ఇది కనిపించదు. ఎందుకని అంటే వీడియోకి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వీడియోలో మనకి స్పెసిఫిక్ హైట్ విడ్త్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట, కానీ వీడియో ఫైల్కి మనకు అలా రావు. మనం దీనికి ఫస్ట్ కంట్రోల్స్ ఇస్తున్నాం. చూడండి ఫైల్ అనేది వచ్చేసింది కంట్రోల్స్ ఇవ్వగానే. ఇస్తున్నారు కదా. సో ఇలాగనమాట సేమ్ మనం అందులో ఎలాగైతే మనం వాడామో యూజ్ చేసాము అట్రిబ్యూట్స్ ని, అలాగే ఇందులో కూడా యూజ్ చేస్తాము. ఆటో ప్లే ఇచ్చాను అనుకుందాం. ఇప్పుడు ఆటో ప్లే ఇద్దాం. నేను పేజ్ రిఫ్రెష్ చేస్తున్నాను. ఆటో ప్లే రావట్లేదు, నేను తర్వాత చెప్తాను మీకు. ఇది ఆటో ప్లేది రేపటి క్లాస్లో. మ్యూటెడ్ మ్యూటెడ్ పెట్టాం కదా. చూడండి వాయిస్ ది మనకి ఇక్కడ మ్యూట్ అయిపోయింది. ప్లే చేస్తున్నాను, ప్లే అవుతుంది ఆడియో అనేది, కానీ మనకి అది మ్యూట్ లో ఉందన్నమాట. వాయిస్ అనేది మనకి రావట్లేదు. ఓకేనా. సేమ్ ఇలాగే ప్రీలోడ్ కూడా. రీలోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది లోడ్ అవుతూ ఉంటుంది. ఈ ఆటో ప్లేది ఏంటంటే నేను మీకు తర్వాత చెప్తాను, రావట్లేదు. కరెక్ట్ ఆటో ప్లే రాశానే. ఇప్పుడు మన ఐ ఫ్రేమ్ ట్యాగ్ గురించి చెప్పుకుందాం. ఈ ఐ ఫ్రేమ్ ట్యాగ్ ఏంటంటే ఎలా యూజ్ అవుతుందంటే ఇది ఒక ఫ్రేమ్ సెట్ ని చేసి ఇచ్చిద్ది అనమాట. ఐ ఫ్రేమ్ అనేది లైక్ సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు మనం ఒక వెబ్ పేజ్ లో ఏదన్నా ఇంకొక వెబ్ పేజ్ ని డిస్ప్లే చేయాలనుకున్నాం అనుకోండి. లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. మనకి వేరే వెబ్ పేజెస్ కూడా కొన్ని ఉన్నాయి, అంటే వేరే ఫార్మాట్స్ అనేవి కొన్ని ఉన్నాయన్నమాట. వాటిని ఆ ఇన్ఫర్మేషన్ ని మనం ఇక్కడ డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. అలాంటి సిచ్యువేషన్ లో ఏంటంటే మనం ఈ ఐ ఫ్రేమ్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం అనమాట. అలాగే ఈ ఐ ఫ్రేమ్ ట్యాగ్ లోనే మనం యూట్యూబ్ వీడియోస్ కానీ మ్యాప్స్ కానీ ఇలాంటివన్నీ డిస్ప్లే చేయడానికి మనం యూజ్ చేస్తాము. ఓకే, ఒకటి క్రియేట్ చేసుకుందాం ఇప్పుడు ప్రెసెంట్ ఐ ఫ్రేమ్. iframe.html.
చూడండి ఐ ఫ్రేమ్ కూడా SRC తోనే మనం ఇస్తాం అనమాట. అంటే ఒక ఫైల్ ని ఏదైనా సరే ఫైల్ ని చూపించాలనుకున్నప్పుడు SRC అనే దాన్ని అనే యాట్రిబ్యూట్ పెట్టి మనం కన్ఫర్మ్ గా యూజ్ చేస్తాం అనమాట. ఫర్ సపోజ్ చూడండి ఐ ఫ్రేమ్ అనేది మనకి ఇక్కడ ఉంది. నాకు ఈ ఐ ఫ్రేమ్ లో నాకు పేజ్ 1 HTML అనేది అప్లై చేయాలనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు నేను page1.html చూస్తున్నారు కదా, ఇది ఇందులో వచ్చింది. ఈ ఫ్రేమ్ వర్క్ అనేది చిన్నగా ఉంది. నాకు నేను కొంచెం దీనికి విడ్త్ హైట్ ఇస్తాను. ఓకే, విడ్త్ వచ్చేసి 1000 పిక్సెల్స్, హైట్ ఒక 600 ఇద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ఐ ఫ్రేమ్ అనేది పెద్దగా డిస్ప్లే అవుతుంది. ఇందులో మనం రాసిన ఆ వెబ్ పేజ్ అనేది నాకు ఇందులో డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఓకేనా, ఎంత ఉంది ఏంటి అనేది మొత్తం మన వెబ్ పేజ్ మొత్తాన్ని మనం ఇందులో ఓపెన్ చేసుకోవచ్చు. లైక్ మీకు ఇప్పుడు చూపిస్తాను, లింక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు BBS టెక్ ఉంది, దీన్ని కూడా మనం ఇందులో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో అది తీసేసాను. ఇప్పుడు చూడండి BBS టెక్ వెబ్ పేజ్ అనేది మొత్తం ఏంటంటే మనకి ఇందులో స్క్రోల్ అయి వస్తుంది అన్నమాట. ఇందులో డిస్ప్లే అయిపోతుంది మనకి ఇంకా ఇలాగా. ఓకేనా, ఇదే టైప్ లో మనం ఏదైనా యూట్యూబ్ వీడియోస్ ని కూడా మనం తీసుకోవచ్చు. సపోజ్ యూట్యూబ్ లో ఇప్పుడు ఈ లింక్ ని నేను కాపీ చేసుకున్నాను, అంటే యూట్యూబ్ వీడియో అనేది ప్లే చేయడానికి అనమాట. తీసుకున్నాను, చూడండి యూట్యూబ్ ఫార్మాట్ కనెక్ట్ అవ్వట్లేదు దీనికి. ఇది కూడా చెప్తా, గూగుల్ మ్యాప్స్ ఉంటాయి కదా, మ్యాప్స్ చూద్దాం ఒకసారి. మ్యాప్స్ లోకి వెళ్ళినప్పుడు మనకి ఈ ఎంబెడెడ్ ఈ ఐ ఫ్రేమ్ అనేది ఆటోమేటిక్ గా ఏంటంటే కొన్ని చోట్ల ఎంబెడెడ్ ఆటోమేటిక్ గా వచ్చేసిద్ది అనమాట. దాన్ని తీసుకోవచ్చు, లేదు అని అంటే లింక్ ద్వారా చేసుకోవచ్చు. ఇది చూడండి ఐ ఫ్రేమ్ అనేది ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఉంది, కోడ్ అనేది ఇచ్చేసాడు అనమాట. చూడండి మీడియం, స్మాల్, లార్జ్ అని చెప్పి దీనికి తీసుకొని మనం ఇందులో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది 200 కి మారుస్తాను ఒకసారి, స్క్రీన్ కనిపించాలి కదా మనకి. ఇదిగోండి మ్యాప్ అనేది వచ్చేసింది. దీనికి విడ్త్ హైట్ అనేది నేను ఇవ్వలేదు, ఇది ఆటోమేటిక్ గా విడ్త్ హైట్ అనేది తీసుకుంది అనమాట. ఎలా తీసుకుందంటే ఐ ఫ్రేమ్ అనేది దానికంటూ కొద్దిగా విడ్త్ హైట్ అనేది ఇచ్చేసింది. చూస్తున్నారు కదా, సో ఇలా అన్నమాట. సేమ్ ఇలాగే యూట్యూబ్ వీడియోస్ కి కూడా ఇలాగే ఐ ఫ్రేమ్ అనేది ఆటోమేటిక్ గా దాని నుంచి వచ్చేసిద్ది. సపోజ్ ఇదిగోండి ఎంబెడెడ్ అని ఉంది కదా, ఎంబెడెడ్ అని వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి ఈ కోడ్ అనేది ఉంది, కాపీ చేసుకున్నాను. పేస్ట్ చేశాను.
చూసారా, ఇలాగా ప్లే అయిపోతుంది అనమాట. ఓకేనా, వీడియో అనేది ఆటోమేటిక్ వచ్చింది. అంటే యూట్యూబ్ లో మనకి ఎలాగైతే వీడియో కనిపించిందో సేమ్ ఫార్మాట్ లో వీడియో అనేది ఇక్కడ కూడా ప్లే అవుతూ ఉండిద్ది. సో ప్లే చేశాను, మన ఎడ్జ్ లోకి వచ్చిన తర్వాత దాని రిలేటెడ్ చూపిస్తూ ఉంటాయి కదా, సేమ్ అదే టైప్ లో ఇక్కడ కూడా చూపిస్తాయి అన్నమాట మనకి. ఇదిగోండి, సేమ్ అందులో ఎలాగైతే వస్తాయో అదే టైప్ లో ఇక్కడ కూడా మనకి డిస్ప్లే అయిపోతుంది. ఓకేనా గైస్? ఓకే సార్. ఓకేనా, మిగతా మొత్తం ఏంటంటే హెచ్ఆర్ మ్యామ్ ఉన్నారు కదా, ఆవిడ మీతో మాట్లాడతారు. ఇంకేమైనా ఉంటే డౌట్